ఇక ఇదే అంశంపై వరంగల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, వరంగల్లో స్కూల్ దగ్గర పరిస్థితి ఎట్లుంది? యశోద, వేసవికాలం సెలవులు పూర్తి కావడంతో విద్యార్థులంతా కూడా బడిబాట పట్టారు. మొదటి రోజు విద్యార్థులను ఆహ్వానించేందుకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పచ్చు. గత ఏడాదితో చూస్తే ఈసారి భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. స్కూల్స్లలో ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు మొదటి రోజే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్, తర్వాత నోట్ బుక్స్ ఇవంతా కూడా అందించేందుకు సిద్ధం చేశారు. గతంలో చూస్తే యూనిఫామ్స్ కావచ్చు ఇవన్నీ కూడా రావడానికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వెళ్ళేది. కానీ ఈసారి మహిళా సంఘాలకే ఈ డ్రెస్సెస్ అనేది కూడా ఇవ్వటం, వాళ్ళు కూడా నెల రోజుల ముందు నుంచి ఆయా స్కూల్స్లలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి దగ్గర కూడా ఆ వివరాలన్నీ తీసుకోవడం, తర్వాత వాళ్ళకు తగ్గట్టుగా కూడా డ్రెస్సులన్నీ కూడా సిద్ధం చేసి ఇప్పటికే స్కూల్స్ అన్నిటికీ కూడా అందించారు. స్కూల్స్లలో కూడా మొదటి రోజు ఒక సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆ సమావేశానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో కావాల్సినటువంటి నోట్బుక్స్ కావచ్చు, తర్వాత టెక్స్ట్ బుక్స్కు సంబంధించి కూడా అన్నీ వచ్చేసాయి. మొదటి రోజే విద్యార్థులకు ఆ బుక్స్ను అందించడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా స్కూల్స్కి వచ్చినప్పుడు ఒకటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి, తర్వాత క్రమశిక్షణతోటి వాళ్ళు చదువుకునే విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే పిల్లలకు చదువులో రాణించగలుగుతారు. టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన డ్రెస్సెస్ కావచ్చు, లేదా నోట్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. హన్మకొండ జిల్లాలో 492 పాఠశాలలు ఉండగా 32,890 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్, ఇతర సామాగ్రి అంతా కూడా చేరింది. ఈసారి ఇప్పటికే పాఠశాలలను మరమ్మతులు చేయడం కావచ్చు, తర్వాత అభివృద్ధికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా దాదాపుగా పూర్తి చేశారు. వరంగల్ జిల్లాలో 479 పాఠశాలలు ఉన్నాయి. అందులో 46,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ములుగు జిల్లాలో 510 పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ 32,000 మంది విద్యార్థులు ఉన్నారు. జనగామ జిల్లాకు సంబంధించి చూస్తే 508 పాఠశాలలు ఉంటే ఇక్కడ 65,226 మంది పాఠశాలలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 432 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 20,870 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి 872 పాఠశాలలు ఉండగా ఇక్కడ కూడా 35,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈసారి బడిబాట తోటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకునే విధంగా కూడా వాళ్ళను అట్రాక్ట్ చేసే విధంగా కూడా ఈసారి ప్రయత్నం చేశారు. తర్వాత మొన్న 10th రిజల్ట్స్లలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ సాధించినటువంటి రిజల్ట్స్ను, తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీసు ఇవంతా కూడా తల్లిదండ్రులకు చెప్పడం, ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్పించే విధంగా చేశారు. ప్రస్తుతం మనతోటి డియూ గారు ఆయనతో మాట్లాడదాం. స్కూల్స్ ఓపెనింగ్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు పోతే గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ పెరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చా? మన హన్మకొండ జిల్లాలో పిల్లలకు ప్రేరణ కలిగించడానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు పుస్తకాలు అయితేనేమి, నోట్బుక్స్ అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మనం కూడా ఏంటంటే సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఉపాధ్యాయులు ఏంటంటే మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు అందరూ డిఎస్సిలో అర్హత సాధించి మెరిటోరియస్ ఉపాధ్యాయులు ఉన్నారు. అవన్నీ చెప్తూ మిడ్ డే మీల్స్ మనం భోజనం పెడుతున్నాము, వాళ్లకు ఏంటంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇవన్నీ చెప్పి ఏంటంటే పిల్లలు ఎక్కువ శాతంలో మన పిల్లల బడిలో చేర్చేటట్టు కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మన ఏంటంటే మన జిల్లాలో 96.91% ఎస్ఎస్సి రిజల్ట్ కూడా సాధించడం జరిగింది. అది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఒక స్టాండర్డ్కు నిదర్శనం. సార్, అంటే స్కూల్స్ వర్క్కి సంబంధించి అమ్మాదర్శ కమిటీలతో కూడా వర్క్స్కి సంబంధించినటువంటి పర్యవేక్షణ ఉంది. ఈ వర్క్స్ అంతా గవర్నమెంట్ స్కూల్స్లలో హన్మకొండ జిల్లాకు సంబంధించి మొత్తం పూర్తి అయ్యాయా? ఇంకా ఎక్కడైనా వర్క్స్ జరుగుతున్నాయా? అవన్నీ ఎప్పటివరకు పూర్తి చేస్తారు? 270 పాఠశాలలో ఇప్పటివరకు 227 పాఠశాలలో వర్క్స్ పూర్తి అయ్యాయి. వాటికి కలర్స్ వేసేది ఉంది. కలర్స్ కోసం కూడా ఇండెంట్ పెట్టాము. అవి కూడా పూర్తి చేసి త్వరలో కలర్స్ వేసే ఏర్పాటు కూడా చేస్తాము. స్కూల్ పిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఇవాళ 2 జతలు వాళ్ళకి ఇస్తున్నారా, లేకపోతే ఒకటే జత ఇస్తున్నారా? తర్వాత డ్రెస్సెస్ అన్నీ మీ దగ్గరికి చేరుకున్నాయా? నోట్ బుక్స్కి సంబంధించి కావచ్చు, టెక్స్ట్ బుక్స్కి సంబంధించి మొత్తం స్కూల్స్ అన్నిటికీ ఇండెంట్ అంతా కూడా వెళ్ళిపోయిందా? అన్ని స్కూల్స్కి ఇండెంట్ వెళ్ళిపోయింది. మనకి ఇప్పటివరకు 90% పుస్తకాలు మన జిల్లాకు చేరినాయి. 90%కి 90% పుస్తకాలు మనం ఏంటంటే బళ్ళకు చేర్పించాము.
సింగిల్ ఏంటంటే సెట్ యూనిఫామ్ ఇస్తున్నాము. ఇంకో సింగిల్ సెట్ రెండో సెట్ ఏంటంటే ఒక 20 రోజులు కుట్టించి ఇస్తాము. ముందు స్కూల్స్ ఓపెన్ కాగానే పరేడ్ స్కూల్ పిల్లలు కూడా డ్రెస్లు వేసుకొని పోతుంటారు. మన పిల్లలు డ్రెస్లో రాకపోతే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రెస్ మాత్రం కుట్టించాము, అన్ని బళ్ళకు చేర్పించాము. అంటే ఈ చూస్తే టెంపరేచర్ కూడా ఇవాళ కూడా ఎక్కువనే ఉంది, నిన్న ఎక్కువనే ఉంది. తర్వాత ఈ వారం 10 రోజులు కూడా ఇట్లే ఉండే అవకాశం ఉంటుంది, వర్షాలు పడే వరకు కూడా. దీని నేపథ్యంలో స్కూల్స్లో ఏమన్నా సపరేట్గా ఏర్పాట్లు కానీ అట్లాంటివి ఉంది? అంటే స్కూల్లో మాత్రం ప్రతి స్కూల్లో మనకు వాటర్ సౌకర్యం ఉంది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది. ఏమైనా అవసరం ఉంటే మనకు పిహెచ్సిల దగ్గరే ఉన్నాయి. ఏమైనా అలాంటి జరగనటువంటి ఏమైనా జరిగితే మాత్రం చర్యలన్నీ తీసుకుంటాం. ఎట్లా ఉంది సార్ స్ట్రెంత్ రావడం కావచ్చు, బడిబాటకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. బడిబాటలో తల్లిదండ్రుల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్ వైపు వాళ్ళని పిల్లల్ని పంపించే విధంగా ఉన్నటువంటి ఆ కార్యక్రమం సక్సెస్గానే చెప్పుకోవచ్చా? ఎట్లా ఉంది దాని రిజల్ట్? గవర్నమెంట్ ఈ స్కీమ్స్ అన్నీ ఇప్పుడే నేను చెప్పినట్టు టోటల్గా పిల్లల్లో ఏంటంటే మనం పబ్లిక్లో తీసుకెళ్ళేటట్టు చర్యలు బడిబాట కార్యక్రమం ద్వారా తీసుకుంటున్నాము. రెండోదంటే ఈ పాఠశాల ఎక్కడైతే మనం నిలబడి మాట్లాడుతున్నామో 680 మంది పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఈరోజు ఏంటంటే ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పిన సమాచారం బట్టి 6వ తరగతిలో 80 మంది పిల్లలు చేరబోతున్నారు. ఇంకా కొన్ని అంటే స్కూల్స్ కొత్తగా ఏమన్నా ఓపెన్ చేయాలని కానీ లేదా ఆ ప్రాంతాల్లో పెట్టాలని డిమాండ్ కానీ అట్లాంటిది ఏమైనా వచ్చిందా? ఏమన్నా ప్రభుత్వానికి అట్లని పంపించారు? ఎక్కడైతే 0 స్ట్రెంత్ ఉన్న బళ్ళు ఉన్నాయో అవి మళ్ళీ అక్కడ ఏంటంటే సంఖ్య వస్తే మాత్రం ఆ బళ్ళు ఓపెన్ చేస్తాము. అయితే యశోద, మనకు హన్మకొండలో మర్కాజీ స్కూల్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మర్కాజీ స్కూల్లో ఎప్పుడు కూడా డిమాండ్, ఒక కార్పొరేట్ స్కూల్స్కి ఎట్లాంటి డిమాండ్ ఉంటుందో మర్కాజీ స్కూల్స్ కూడా అందే ఉంటుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా ఉన్నత స్థితిలో ఉంటారు. ఎప్పుడు కూడా అడ్మిషన్స్ కోసం తల్లిదండ్రులు ఫైరవ్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కొన్నిట్లలో మర్కాజీ పాఠశాల ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రస్తుతం హెడ్ మాస్టర్ మాట్లాడదు. మీ స్కూల్కి ఎప్పుడు చూసినా కానీ అడ్మిషన్కి సంబంధించి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ అయిన తర్వాతనే ఒక వారం 10 రోజులకే అడ్మిషన్స్ లేవు ఇలాంటివి పెడుతూ ఉంటారు. ఎందుకు మీ స్కూల్కి ఇంత డిమాండ్ ఉండడం? చాలా అనుభవం కలిగినటువంటి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉండడం, బోధనలో చాలా క్వాలిటీని మేము చూపిస్తూ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ విద్యాబోధన చేస్తుంటాము. దాంతోపాటు అదనంగా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్సీసీ లాంటి వాటికి కూడా మేము ప్రోత్సాహం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాఠశాలకి ఎక్కువ తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది యశోద, ప్రస్తుతం అయితే మొదటి రోజు స్కూల్స్ ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. 9:30కి ప్రేయర్ ఉంటుంది, 9:30కి ఈ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. స్కూల్ మొదటి రోజే పిల్లలతోటి మీటింగ్ నిర్వహిస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు, తర్వాత టెక్స్ట్ బుక్స్, అదే నోట్ బుక్స్, వాళ్ళకు యూనిఫామ్ ఫస్ట్ సెట్ వాళ్ళకు అందిస్తారు. మరో 20 రోజులలో కూడా సెకండ్ యూనిఫామ్ సంబంధించినటువంటిది కూడా వాళ్ళకి అందిస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో గతంలో కంటే మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాం. సేమ్ టైంలో కూడా బడిబాట సక్సెస్ఫుల్గా ఇంకా కొనసాగుతుంది. చాలామంది విద్యార్థులు ఈసారి ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇష్టపడుతున్నారనేది అధికారులు చెప్తున్నారు. ఈసారి గవర్నమెంట్ స్కూల్స్లలో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. యశోద. కృష్ణ.